పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు. మీ మీ అధినేత రాక సందర్భంగా ఒక మీటింగ్లో మీరు ఒక వ్యాఖ్య చేశారు. కేసులు బెయిల్లు కొత్త కాదు నాకు అని. అంటే మీరు కేసులు బెయిల్లు మీకు కొత్త కాదు, కార్యకర్తలను కూడా అదే వేలో అదే పంతాలో నడవమని చెప్తున్నారా? కేసులకి బెయిల్కి భయపడకండి, దాడులు చేయండి అని ఏమన్నా చెప్పబోతున్నారా? నేను దాడులు చేయమని చెప్పట్లే. అంటే దాని ఇంటర్నల్ మీనింగ్ కేసులు పెడతారు వాళ్ళు, మీరు భయపడకండి, కేసులు బెయిల్ కామన్ అనే మీరు ఇంటర్ప్రిటేషన్ ఎట్లయినా చేసుకోవచ్చు, ఎలాగైనా అన్వయించుకోవచ్చు. నేను చెప్పిన ఉద్దేశము, నేను చెప్పిన విధానము ఏంటంటే, జైల్లో బెయిల్ నాకు కొత్త కాదు. గతంలో కూడా నేను జైల్లో చూసిన, బెయిల్లో చూసిన. ఆ రోజుల్లో మేము పరిటాల రవి ఆగడాల మీద తిరగబడ్డాం. తర్వాత కాలక్రమేణా అన్నీ కూడా చక్కదిద్దుకున్నాం. మేము ప్రజలకు సేవ చేసేటువంటి ఒక మార్గంలోనే మేము ఉండాలా, ప్రజలు మమ్మల్ని ప్రేమించే విధంగా చేసుకోవాలని మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సూచన చేస్తూ వచ్చినారో అదే సూచనతోనే మేము ఇప్పటి వరకు కూడా ప్రకాష్ రెడ్డి అనేవాడు కోపం చేసుకుంటాడని కానీ ఒకరి మీద దాడి చేస్తాడనేవాడు ఎవరు కూడా ఊహించలేదు కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా చూస్తాను. సో అటువంటి పద్ధతిలోనే పోయినాం. ప్రేమ మార్గంగా సేవనే ఒక విధానంగా మేము బతికినాం ఇంతవరకు. కానీ నా కళ్ళ ముందరే దుర్మార్గం జరుగుతా అంటే నేను వెనక్కి తిరుక్కోవాల్సి వచ్చింది, వెనక్కి తిరగబడినా. ఇప్పుడు కూడా చెప్తానేది ఏంటంటే, లింగమయ్య హత్య జరిగింది, హంతకుల కుటుంబంలో ఎవరైతే హంతకులు సంఘటనలో పాల్గొన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఆ కేసులో పెట్టలేదో పోలీసు వాళ్ళకు 5 మంది పేర్లు ఇచ్చినారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక కొడుకు అయితే మీడియాలో 3 పేర్లు చెప్పినాడు, వీళ్ళు 3 ఉన్నారట, 2 పేర్లే పెట్టినారు. ఎవరినైతే కేసులో పెట్టకోకుండా పోలీసులు తప్పించినారో వాళ్ళు మాట్లాడుతుండే మాటలు ఏంటంటే, ఇంకా 2 చంపుతా మీ ఊర్లో పాపిరెడ్డిపల్లిలో అని మాట్లాడుతున్నారు. మాకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు. మేము మా దగ్గర గ్రామస్తులు వచ్చి మాకు చెప్తా అన్నప్పుడు మేము పోయి కట్లు తీసుకొని వాళ్ళ కాపలా కాయాలనా? లేదు కదా. అంతకుముందు 26, 27, 28 తేదీలో 2 రోజులు జయచంద్రారెడ్డి ఇంటి మీద దాడి జరిగితే ఆడికి పోయిన నేను కంప్లైంట్ చేస్తే సిఐకి అక్కడ పోయిన కానిస్టేబుల్ను పరిటాల సునీత బంధువులు తిట్టి పంపిస్తున్నారు. అంటే పోలీసుల్ని కానిస్టేబుల్ని గుమాస్తాల్లా చూస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితి ఉందంటే ఎవరికి మేము కాపలా ఉంటాము? కాబట్టి మీ ఆత్మరక్షణ కోసం ఈ భారత పౌరులకు ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటంటే ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేయడం అనేది భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినాడు, మన భారత రాజ్యాంగం చెప్పింది, ప్రతి మతము చెప్తా ఉంది ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేయమని. అదే నేను కూడా మా కార్యకర్తలకు చెప్పిన, ఆత్మరక్షణ కోసం ఎదురుదాడికి సిద్ధపడండి, దానిలో మీరు ఫేస్ చేయబోయేటువంటి కేసులకు సిద్ధపడండి, జైళ్ళకి సిద్ధపడండి, బెయిల్కి సిద్ధపడండి. ఇది తప్పనిసరి. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంలో ఇలాగే ఉంది. ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఉద్యోగ నిర్వహణలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మా జిల్లాలో ఇంత పనికి మాలినటువంటి కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో మేము ఉన్న టైంలో చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది పోస్టింగుల కోసం అనేసి ఐపీఎస్ ఆఫీసర్లకు అభిప్రాయం ఉంది. మీరు ఎస్ఐలు సిఐలు అయితే ఎమ్మెల్యేలు వేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వంత పడుతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా నేను తెలియజెప్పేది ఏంటంటే, ఈరోజు యాక్చువల్గా నేను ఒక మైనారిటీ సోదరుని కుటుంబ సభ్యురాలి, ఆయన ఒక మైనారిటీ సోదరుడు మా పార్టీ లీడర్ కొడుకు పెళ్లికి పోయినా. అక్కడి నుంచి నేరుగా రెడ్డిపల్లి సెంట్రల్ జైలుకు పోదామనుకున్నా. పోయి ఆడ రెడ్డిపల్లి సెంట్రల్ జైలు కాడ సెల్ఫీ ఛాలెంజ్ తీసి పెడదామనుకున్నా. కానీ ఎల్లుండి కార్యక్రమం ఫిక్స్ కావడంతో వెంటనే బయలుదేరొచ్చు ఆ ఏర్పాట్లు ఉండ. నేను ఎనీ మూమెంట్ జైలు పోయేకి సిద్ధం అనేది మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ క్యాడర్కి. దుర్మార్గాన్ని ఎదిరించిపోవడానికి మాత్రమే. నేను దుర్మార్గాలు ఎప్పుడు చేయను, నా బ్లడ్లో అది లేదు. దుర్మార్గాన్ని ఎదిరించిపోవడానికి. ఎందుకంటే ఈ దుర్మార్గాలను ఎక్కడో ఒక దగ్గర ఎదుర్కోకపోతే ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఈరోజు మొన్న జరిగిన సంఘటన తర్వాత మా క్యాడర్కి అందరికీ ధైర్యం వచ్చింది. వాళ్ళు ఎంతమంది ఏం చంపుతారు? పోనీ ఇక్కడున్న రామగిరిలో ఉన్న పోలీస్ ఆఫీసర్సు ఆ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేసినారు. సరే, దానిపైన మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాము. ఆ నేరస్తులకు శిక్ష పడేటువంటి కార్యక్రమం చేస్తాం. వదిలిపెట్టాను వాళ్ళని, ఖచ్చితంగా జైలు కూడా తినిపిస్తాను వాళ్ళతో. సో నేను హత్య కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడాలనేసి పదే గతంలో కూడా ఎందుకు చెప్పుకుంటూ వచ్చినానంటే, నేరం చేస్తే జైలుకు పోతాము, కుటుంబం కోల్పోతాము,
జీవితం కోల్పోతామనే భయం వాళ్ళలో పడాలని ఇప్పుడు కూడా మీ ద్వారా తెలియజెప్తాండేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటువంటి దాడులకు పాల్పన్నా 2019-24 మధ్యలో ఉన్నట్లుగా ఉండదు. రేపు పొద్దున 29లో మీరు ఏం చేసినా 29-34లో దానికి సంబంధించినటువంటి రిపర్కేషన్స్ ఉంటాయి. మీరు కూడా ఆలోచన చేయాల్సిందే. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను నిష్కారణంగా చంపడంలో ఎటువంటి ధర్మం ఉంది? రేపొద్దున మీ కుటుంబాలకు ఇటువంటి పరిస్థితి వస్తే మీ పిల్లల పరిస్థితి ఏంది, మీ భార్య పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది, ఇవన్నీ ఆలోచన చేసి దీన్ని ఖండించండి.